ట్రైనర్స్ ట్రైనింగ్ పెట్టిండ్రు, ఇన్స్ట్రక్టర్స్ ని వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. 10 సంవత్సరాలు టాటా కంపెనీనే ఈ 100 ఏటీసీలను ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఏటీసీ పెట్టండి, ప్రతి సంవత్సరం ఒక 2000 మంది విద్యార్థులను తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. ఈ రోజు సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుగా ఉన్నాయని చెప్పి ఈ రోజు టాటా కంపెనీని ఒక జాయింట్ వెంచర్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీలను ప్రారంభించింది. ఒలింపిక్ గేమ్స్ మీరు అందరు చూసారు, 140 కోట్ల జనాభా ఉంది, ఒక గోల్డ్ మెడల్ రాలే. మా పిల్లలు బాగా వినాలి, మా స్కూల్ స్టూడెంట్స్. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారతదేశం 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో 60% జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ తీసుకురాలి. ఇది మనందరికి అవమానం కాదా? దేశానికి అవమానం అయితే మనకు కూడా అవమానం అయినట్టే కదా. సౌత్ కొరియా పోయినా నేను, చిన్న దేశం, ఒక సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి పోయినా, 30 ఎకరాలు ఉంది. మన ఉస్మానియా యూనివర్సిటీ 1600 ఎకరాలు ఉంది అనుకుంటా. మరి ప్రొఫెసర్ కాసిం గారు చెప్పాలి, 1600 ఎకరాలు ఉంది. 1600 ఎకరాలు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ 30 ఎకరాలు ఉంది. ఆ దేశానికి 32 గోల్డ్ మెడల్స్ వస్తే 16 మెడల్స్ ఆ ఒక్క యూనివర్సిటీ తీసుకొచ్చింది. ఒక అమ్మాయి నాకు తీసుకొచ్చి పరిచయం చేసి, ఏదో అమ్మాయి నాకు బొకే ఇస్తుందేమో అనుకున్నా. బొకే ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయికి నేను శాలువ కప్పాల్సి వచ్చింది. ఆ అమ్మాయి ఆర్చరీలో ఒలింపిక్స్లో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఒక అమ్మాయి సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టూడెంటు నాకు బొకే ఇవ్వడానికి వచ్చింది అనుకున్న, తీరా చూస్తే నేనే శాలువ తీసి ఆ అమ్మాయికి కప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే 3 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఆర్చరీలో. మరి ఆ చిన్న దేశం 32 మెడల్స్, 30 ఎకరాలలో ఉన్న యూనివర్సిటీ 16 మెడల్స్ తెస్తే, మరి మొత్తం భారతదేశం ఒక్క మెడల్ కూడా లేకపోతే ఇది మనకు అవమానం కాదా? అందుకే ఆలోచన చేసి దేశ ప్రతిష్ట పెరగాలి అంటే తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలి, స్పోర్ట్స్ అకాడమీ ఉండాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని పెట్టి దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాము. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయండి, నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తించండి, వాళ్ళకి 100% గవర్నమెంట్ స్పాన్సర్ చేసి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే కాదు, ఈ రోజు నిఖత్ జరీన్ బాక్సింగ్లో ఛాంపియన్ తెస్తే గ్రూప్ 1 ఆఫీసర్ పోస్ట్ ఇచ్చిన, సిరాజ్ క్రికెట్లో రాణిస్తే, సిరాజ్ చదువుకున్నది ఇంటర్మీడియట్ ఫెయిల్, కానీ అన్ని రూల్స్ ఎగ్జామ్షన్ ఇచ్చి గ్రూప్ 1 జాబ్ ఇవాళ డిఎస్పీ చేసిన సిరాజ్ ఈరోజు డిఎస్పీ సిరాజ్ అయిండు స్పోర్ట్స్లో రాణించినందుకు. నిఖత్ జరీన్ ఇవాళ డిఎస్పీ నిఖత్ జరీన్ అయింది. దీప్తి జువాంజీ అని వరంగల్ అమ్మాయి పారా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే గ్రూప్ 2 జాబ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో గ్రూప్ 2 జాబ్ ఇవ్వడమే కాకుండా ₹1 కోటి నగదు ఇచ్చి వరంగల్లో ఇంటి ప్లాట్ ఇచ్చిన. నిఖత్ జరీన్కి ఇంటి ప్లాట్ ఇచ్చిన, ₹3 కోట్ల ఇచ్చిన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ నా సూచన ఒక్కటే, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడల్లో ఆసక్తి ఉన్న పిల్లల్ని గుర్తించండి, దాంట్లో ప్రోత్సహించండి. ప్రత్యేకంగా ఈరోజు మనం ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్న కేజీపీవీలల్లో ఇతర ప్రాంతాలలో పిల్లలందరినీ ఒక ఇంటిగ్రేట్ చేసి స్పోర్ట్స్లో వాళ్ళని రాణించే విధంగా ఎంకరేజ్ చేయాలని. చదివితేనే ఉద్యోగం కాదు, చదివితేనే భవిష్యత్తు కాదు, క్రీడల్లో రాణిస్తే కూడా భవిష్యత్తు ఉంటుందని పిల్లలకు బోధించండి, గుర్తించండి పిల్లలో ఉన్న నైపుణ్యాన్ని. పిల్లల్ని నిశితంగా మీరు గమనించండి, ఆ పిల్లలకి ఏం కావాలనో మనం ఇద్దాం. మీరు ఏం అడుగుతే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీ సమస్యల్ని పరిష్కరించడమే కాదు, ఈ తెలంగాణ సమాజాన్ని నిర్మించాలి అనంటే పిల్లలని బాగు చేయాలి. ఇవాళ నేను గంజాయి కేసులు ఇవి పట్టుకుంటుంటే చెప్పడానికి నాకే బాధగా ఉంది. గంజాయి పెడ్లింగ్ చేసేటోళ్ళు మన ఇంజనీరింగ్ చదువుకుంటున్న స్టూడెంట్స్, రెగ్యులర్ గంజాయి అమ్మేటోళ్ళు కాదు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక కొంతమంది పిల్లలు తప్పుదోవ పడుతున్నారు, డ్రగ్స్ బారిన పడుతున్నారు. చిన్న చిన్న పట్టణాలకు కూడా చేరుకున్నది. ఒకప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో ఎక్కడో ఉండేది, బాగా డబ్బులు ఉన్న వాళ్ళకు ఇట్లాంటి అలవాట్లు జబ్బులు ఉంటాయని విన్నా, కానీ ఇప్పుడు అట్లా లేదు. తాలూకా లెవెల్ కూడా పాకిపోయింది గంజాయి, ఈ డ్రగ్స్ వ్యసనాలు. గమనించండి, పిల్లల్ని తప్పుదోవ పట్టే వాళ్ళను దారి మళ్ళించాలి, వాళ్ళందరినీ దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. ఇంతకుముందు ఒకప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు 4, 5, 6 మంది ఉండేది, ఉమ్మడి కుటుంబం లాగా ఉండేది. ఒక్కొక్క తల్లిదండ్రులకు 5-6 మంది పిల్లలు. ఇప్పుడు మీకు తెలుసు ఒకరు లేక ఇద్దరికి వచ్చేసినాం. ఆ ఒకరో ఇద్దరో పిల్లలు తప్పుదోవ పడితే ఆ తల్లిదండ్రుల శోకము మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ గంజాయి డ్రగ్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం.
కొత్త డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసినాం, ఈగల్ ఫోర్స్. ఆకాశంలో గద్ద ఎట్లయితే కోడిపిల్లను చూస్తుందో గంజాయి మొక్క మొలిసిన తెలంగాణలా చూస్తాము, వాళ్ళ సంగతి తేలుస్తామని చెప్పి ఈరోజు ఈగల్ ఫోర్స్ని తీసుకొచ్చినాం. ఇవన్నీ కూడా పిల్లల భవిష్యత్తు కోసమే. ఈరోజు ఇన్ని ఆలోచనలు చేస్తున్నది ఈ పిల్లల కోసమే. ఈరోజు 1,20,000 మంది టీచర్లని ప్రభుత్వం సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు విద్య మీద ఖర్చు పెడుతుందంటే ఈ పిల్లల భవిష్యత్తు కోసమే. ఈ పిల్లల భవిష్యత్తే రేపటి దేశం యొక్క భవిష్యత్తు, తెలంగాణ పునర్నిర్మాణం యొక్క భవిష్యత్తు. ఆ భవిష్యత్తును మీ అందరి చేతుల్లో పెడుతూ ఈ బాధ్యతతో మన అందరం వ్యవహరిద్దాం. మీరు నేను కలిసి తెలంగాణను పునర్నిర్మిద్దాం. ఈ తెలంగాణ ఒక అద్భుతమైన తెలంగాణగా, ఒక క్రీడలకు వేదిక తెలంగాణగా, ఒక సాంకేతిక నైపుణ్యం ఉన్న తెలంగాణగా తీర్చిదిద్దుకుందాం. మీరందరూ సహకరించాలి, మనందరం కలిసి నడవాలి అని విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా.